ఏపీ డిగ్రీ 2025కి సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కొన్ని కాలేజీలకు సంబంధించి ఫీజులు అయితే ఖరారు చేశారన్నమాట. ఫీజుల డేటా ఏంటి, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సులు బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ అండ్ అలాగే బీఫార్మసీ, ఫార్మడీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ నెంబర్తో కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ అయితే చేస్తారన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకి మంచిగా అయితే ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, 80 డిగ్రీ కళాశాలకు ఫీజులు అయితే ఖరారు చేశారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా 80 డిగ్రీ కళాశాలలు ఫీజులు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీసీఏ అండ్ అలాగే వేరే కోర్సులకు ఫీజులు అయితే ఖరారు చేసిందన్నమాట. గతంలో ఈ కళాశాలలు సకాలంలో ప్రాసెసింగ్ ఫీ చెల్లించకపోవడం, డేటాని సమర్పించకపోవడంతో ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఫీజులు అయితే నిర్ణయించలేదు. దీంతో కళాశాలను కోర్టు ఆశ్రయించాయి. న్యాయస్థానం ఆదేశాల మేరకు 2023, 2024 నుంచి 2025-26 ఈ విద్యా సంవత్సరాలు ఫీజులు అయితే నిర్ణయించిందన్నమాట. బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ తదితర వేరే కోర్సులకు కనిష్టంగా 30,000, బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ కోర్సుకు 15,000, బీకామ్కు గరిష్టంగా 24,600, బీఏకు 11,000, బీఎస్సీకి 19,600గా ప్రకటించింది. సో ఒకసారి మళ్ళీ మీకు చెప్తున్నాను. మనకి ఏంటంటే బీఎస్సీకి 15,000, బీకామ్కు 12,000, బీఏకు 11,000, బీసీఏకు 18,000గా ఫీజులు అయితే నిర్ణయించారన్నమాట. మనకి ఈ విధంగా డేటా అయితే ఉందో ఒకసారి ఏదైతే గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయినా మనకి ఆల్రెడీ మన డేట్స్ అయితే రావడం జరిగింది. మన ఛానల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి కౌన్సిలింగ్ మనకి స్టార్ట్ అయిపోయినా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఈ విధంగా ఒకసారి ఫీజు అయితే కన్ఫర్మ్ అయితే కావడం జరిగింది. ఇదైతే గుర్తుపెట్టుకోండి.